Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ MFCS సంబంధించి యూనిట్ 2 సెట్ థియరీలో రిలేషన్స్ కోసం చూసుకోబోతున్నాం. అసలు రిలేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిలేషన్స్ కోసం చూసుకోబోతున్నాం. షార్ట్స్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ అలాగే లాంగ్స్లో ఈ టర్మ్స్ తెలియకపోతే సాల్వ్ చేసుకోవడం కష్టం. అండ్ అలాగే ఈ వీడియో కన్నా ముందు ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి అవి కూడా చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టా, ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాం, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో దాట్ మన వీడియోస్, మన అప్డేట్స్ ఏదో విధంగా మీకైతే అందుబాటులోకి వస్తుంది. అండ్ హిందీ, ఎవరైతే హిందీ కోసం చాలామంది అడుగుతున్నారు హిందీ క్లాసెస్ చెప్పండి అని, సో వాళ్ళ కోసం మన MFCS అండ్ డిస్క్రీట్ మ్యాథ్స్ యొక్క క్లాసెస్ హిందీలో కూడా అవైలబుల్గా ఉంది. RS అకాడమీ హిందీ ఛానల్ సపరేట్గా ఉంది, దానికి సంబంధించిన లింక్ కింద ఇచ్చాను. ఛానల్ సంబంధించిన లింక్ RS అకాడమీ హిందీ ఛానల్, ఖచ్చితంగా క్లిక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, హిందీ ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఏంటంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే రిలేషన్. సో రిలేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ సెట్ అంటే చూసాం. సెట్ అంటే ఏంటి, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఒక వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఒక దుక్కున మన అమరిస్తే దాన్ని ఏమంటాం, సెట్ అంటాం. మరి రిలేషన్ ఏంటి అంటే ఎ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఈజ్ కాల్డ్ రిలేషన్. ఏ రిలేషన్ డిస్క్రైబ్స్ ద కార్టెసియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్. సో మనకు రిలేషన్ అంటే ఏంటి, రెండు ఆర్డర్డ్ పేర్స్. సో ఏదైనా సెట్ సంబంధించి ఇట్ సెల్ఫ్ ఉండొచ్చు, లేదా ఆ సెట్కి ఇంకో సెట్కి మ్యాపింగ్ ఉండొచ్చు, కానీ మనకైతే ఆర్డర్డ్ పేర్ ఉంటుంది. A, B, X, Y, 1, 2 అని ఒక ఆర్డర్డ్ పేరు కనిపిస్తుంది. ఆ ఆర్డర్డ్ పేరుని మనం ఏమంటాం, రిలేషన్ అని అనడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఏ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్ ఇస్ కాల్డ్ రిలేషన్. ఏ రిలేషన్ డిస్క్రైబ్స్ ద కార్టెసియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ A, B అనుకోండి, B, A అనుకోండి. A క్రాస్ B ఏమవుతుంది, A, A అండ్ B, A అవుతుంది. సో వీటిని ఏమంటాం మనం, రిలేషన్. సో ఇక్కడ ఏంటి మనకి, ఎనీ సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B ఈజ్ కాల్డ్ రిలేషన్. సో A క్రాస్ B యొక్క ఏ సబ్సెట్ అయినా సరే, అంటే A, A కూడా ఒక రిలేషనే అండ్ B, A కూడా ఒక రిలేషనే. ఇక్కడ చూడండి, ఇఫ్ A, A బిలాంగ్స్ టు A క్రాస్ B దెన్ A, A ఈజ్ ఏ రిలేషన్. సింపుల్గా రిలేషన్ అంటే ఏంటి, ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి తో రిలేషన్ మ్యాపింగ్ చేసిన, లేదా ఆ సెట్కి వేరో సెట్కి మ్యాపింగ్ చేసిన ఒక ఆర్డర్డ్ పేరు మనం తీసుకొచ్చాం. A, B లేదా 1, 2 అని ఇలా ఆర్డర్డ్ పేరు తీసుకొస్తే దాన్ని మనం ఏమంటాం, రిలేషన్ అంటాము. క్లియర్గా అర్థమైంది కదా. సింపుల్గా రిలేషన్ అంటే ఏంటి, ఒక ఆర్డర్డ్ పేర్ X, Y, A, B, 1, 2 ఏదైనా ఉండొచ్చు. ఒక సెట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సెట్ ఉంది, ఈ సెట్ ఉంది, మనం ఏం చేసాము, A క్రాస్ B, A టు B మ్యాప్ చేసాము, అప్పుడు ఏమైంది మనకి ఇలా వచ్చింది. సో ఇది ఒక రిలేషన్ చూపిస్తుంది, ఇది కూడా ఒక రిలేషన్ చూపిస్తుంది. ఓకే, సో టైప్స్ ఆఫ్ రిలేషన్స్లోకి చూసుకుంటే కనుక, సో మనకి ఇప్పుడు ఏంటి, ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు కదా, ఒక మెంబర్కి ఇంకో మెంబర్కి ఉన్న రిలేషన్, లేదా ఒక ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో ఉన్న ఈ సభ్యుడికి ఈ ఫ్యామిలీలో ఈ సభ్యుడికి మధ్య రిలేషన్ ఏంటి, ఇలాగా మనకి ఎలాగైతే రియల్ వరల్డ్ రిలేషన్స్ ఉంటాయో మన సెట్స్లో కూడా అటువంటి రిలేషన్సే ఉంటాయి. సో అందులో ఫస్ట్ది ఏంటి, ఎంప్టీ రిలేషన్. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, ఆ వ్యక్తిని ఏమని పిలుచుకుంటాం, స్ట్రేంజర్ అని పిలుచుకుంటాం, అంటే సంబంధం లేనివాడు అన్నట్టు. సో అలాగే ఎప్పుడైతే ఒక సెట్కి ఏ మాత్రం సంబంధం లేనిది ఉందనుకోండి, ఆ రిలేషన్ ఏమంటాం మనం, ఎంప్టీ రిలేషన్. ఎటువంటి రిలేషన్ ఎగ్జిస్టింగ్ లేకపోతే ఎంప్టీ రిలేషన్. సో చూడండి, రిలేషన్ R అనే సెట్ A ఇస్ వాయిడ్ రిలేషన్ ఇఫ్ R ఇస్ ద నల్ సెట్. సో R ఎప్పుడైతే నల్, ఎటువంటి రిలేషన్ సెట్స్తో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5 అయితే దెన్ R ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B గ్రేటర్ దాన్ 10. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, రిలేషన్ ఫామ్ అవడానికి ఏదైనా తీసుకోండి, యాడ్ చేస్తే 10 కన్నా ఎక్కువ రావాలంట. మరి ఇక్కడ ఉన్న ఈ మూడిట్లో అది సాధ్యపడుతుందా, సాధ్యపడుతుంది కదా. 3 + 4 ఎంత, 7, 4 + 5 ఎంత, 9, 5 + 3 ఎంత, 8. సో ఇక్కడ ఏవి తీసుకుని మనము రిలేషన్ ఫామ్ చేద్దామన్నా అది 10 లోపే ఉంటుంది, కానీ 10 కన్నా ఎక్కువ లేదు. కానీ ఇక్కడ రిలేషన్ ఫామ్ చేయడానికి కండిషన్ ఏం పెట్టాడు, 2 యాడ్ చేస్తే 10 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎటువంటి రిలేషన్ ఫామ్ చేయలేకపోతుంది, కాబట్టి నల్ సెట్. ఓకే, ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి మనము ఫామ్ చేయడానికి రిలేషన్ కండిషన్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, కాబట్టి అప్పుడు రిలేషన్ ఏమొచ్చింది, నల్ సెట్. క్లియర్గా అర్థమైంది అనుకో.
అనుకుంటా. సో రిలేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఆర్డర్డ్ పేర్ రెడీ చేస్తామో అది ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఉండొచ్చు, లేదా ఆ సెట్ యొక్క ఎలిమెంట్స్ వేరే సెట్ ఎలిమెంట్స్తో మ్యాపింగ్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటాం, రిలేషన్ అంటాము. అందులో టైప్స్ ఆఫ్ రిలేషన్లో ఫస్ట్ టైప్ ఏంటి, ఎంప్టీ రిలేషన్. ఎంప్టీ రిలేషన్ అంటే ఏంటి, ఉన్న సెట్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ఆ రిలేషన్ ఏమీ ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఆ రిలేషన్ ఏమని పిలుచుకుంటాం మనం, ఎంప్టీ రిలేషన్. ఇచ్చిన ఈ ఎలిమెంట్స్తో ఇక్కడ ఇచ్చిన కండిషన్ కుదరట్లేదు, అప్పుడు ఏమైనా తయారైతే ఎలిమెంట్స్ ఏమి రావు, అలాంటప్పుడు ఏమవుతుంది, నల్ సెట్ వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే identity relation. A relation R in a set A is identity relation if R is equal to A comma A and A belongs to A and it is denoted by IA. Example, if A is equal to 1 2 3 and R 1 comma 1 2 comma 2 and 3 comma 3, so every element is related to itself only. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటంటే ఏదైతే ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అదే సెకండ్ ఎలిమెంట్ ఉంటుంది, ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అదే మళ్ళీ సెకండ్ ఎలిమెంట్. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ 1, సెకండ్ ఎలిమెంట్ ఉంది అదే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2, సెకండ్ ఎలిమెంట్ కూడా 2, ఫస్ట్ ఎలిమెంట్ 3, సెకండ్ ఎలిమెంట్ కూడా 3. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటంటే ఒక సెట్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుని ఆర్డర్ పేరు రెడీ చేసినప్పుడు అదే ఎలిమెంట్ని ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్లో రిపీట్ చేస్తే వచ్చేదాన్నే ఐడెంటిటీ రిలేషన్ అంటాము. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటి, ఒక సెట్ నుంచి మనం ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సేమ్ ఉంటున్నాయో దాన్ని ఐడెంటిటీ రిలేషన్ అంటాం. అంటే 1 comma 1 2 comma 2 A comma A B comma B అలాగా. సో దాన్ని ఏమని పిలుచుకుంటాం, ఐడెంటిటీ రిలేషన్. ఎటువంటి రిలేషన్ చేయడానికి కుదరట్లేదు అనుకోండి, ఎంప్టీ రిలేషన్. ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్లో ఉందో దాన్నే సెకండ్ ఎలిమెంట్లో రిపీట్ చేస్తుంటే మనము దాన్ని ఐడెంటిటీ రిలేషన్ అని పిలుచుకుంటాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్ చూద్దాం, ఇన్వర్స్ రిలేషన్. If R is any relation from a set A to B, then relation from set B to set A is known as inverse relation. అంటే A to B వెళ్ళినప్పుడు అది రిలేషన్ R అనుకోండి. అంటే సింపుల్గా ఏంటి, R రిలేషన్ A to B అన్నప్పుడు R ఇన్వర్స్ B to A ఉంటుంది. సో ఆర్ ఇన్వర్స్ ఏంటి, బి టు ఏ. ఎప్పుడైతే రిలేషన్ ఆర్ ఏ టు బి అయితే రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ ఏమవుతుంది, బి టు ఏ. అప్పుడు దాన్ని ఏమంటాం, ఇన్వర్స్ రిలేషన్ అంటాము. చూడండి ఒకసారి, ఏ 2 3 బి 6 8. సో ఫస్ట్ మనకి రిలేషన్ వైజ్ ఏంటి, ఏ టు బి కదా, కాబట్టి 2 comma 6 2 comma 8 3 comma 6 3 comma 8 తీసుకోవడం జరిగింది. ఇది రిలేషన్. ఇప్పుడు ఇన్వర్స్ రిలేషన్ ఏంటి, బి టు ఏ. ఫస్ట్ ఏం చేసాము, ఏ టు బి వెళ్ళింది, ఇప్పుడు బి టు ఏ ఇన్వర్స్ రిలేషన్ 6 comma 2 అండ్ అలాగే ఏంటి మనకి నెక్స్ట్ 8 comma 2, నెక్స్ట్ 6 comma 3 అండ్ 8 comma 3 ఇన్వర్స్ రిలేషన్ ఫామ్ అయింది. క్లియర్గా అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి ఏ టు బి రిలేషన్ ఆర్ అయితే ఆర్ ఇన్వర్స్ ఏమవుతుంది, బి టు ఏ ఇన్వర్స్, అంతే. సో స్ట్రైట్గా వెళ్తుంది రిలేషన్ అయితే దాన్ని మళ్ళీ రివర్స్ కండిషన్లో వచ్చేదాన్ని మనం ఏమని పిలుచుకుంటాం, ఇన్వర్స్ రిలేషన్ అంటాం. క్లియర్ కదా. సో నెక్స్ట్ చూసుకుంటే రిఫ్లెక్సివ్ రిలేషన్. A relation said to be reflexive of all the elements of any set are mapped to itself. So A is equal to 1 2 3 and a relation 1 comma 1 2 comma 2 3 comma 3 1 comma 2. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటంటే అది తన ఇట్సెల్ఫ్తో పాటు మిగతావి కూడా ఉండే అవకాశం ఉంది. అదే ఐడెంటిటీలో అలా కాదు, కేవలం అది మాత్రమే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 1 comma 1 1 and itself, 2 and itself, 3 and itself. ఇక్కడ 1 ఇంకొక నెంబర్కి 2కి మ్యాపింగ్ జరుగుతుంది. సో అదే మనకి ఐడెంటిటీలో అలా కాదు, 1 comma 1 2 comma 2 3 comma 3 అంతే. అంతేకాని 1కి 3 1కి 2 లేదు. అదే రిఫ్లెక్సివ్లో అనుకో, ఇవి ఉండాలి ఖచ్చితంగా, మిగతావి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ప్రతి ఐడెంటిటీ రిలేషను రిఫ్లెక్సివే. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఐడెంటిటీ అండ్ రిఫ్లెక్సివే, కానీ ప్రతి రిఫ్లెక్సివ్ ఐడెంటిటీ అవ్వదు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఐడెంటిటీలో కేవలం ఏముండాలి, అది ఇంకా అదే ఫస్ట్ అండ్ సెకండ్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ అండ్ సెకండ్ సేమ్ ఉంటూ మిగతావి కూడా ఉండొచ్చు, అది రిఫ్లెక్సివ్ రిలేషన్.
సో రిఫ్లెక్స్ రిలేషన్ అంటే ఏంటి, ఇట్ సెల్ఫ్ ఉండాలి, దానితో పాటు వేరే దాన్ని కూడా మ్యాపింగ్ చేయొచ్చు. అంటే 1 ఉంది, ఖచ్చితంగా 1కి మ్యాపింగ్ చేసి ఉండాలి. 2 ఉంది, 2 ఖచ్చితంగా 2తో మ్యాపింగ్ చేసి ఉండాలి. 3తో మ్యాపింగ్ చేసి ఉండాలి. మిగతా మ్యాపింగ్స్ ఉన్నా ఉండకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటే రిఫ్లెక్సివ్. 1, 2 అండ్ 3, ఇలా మిగతా ఏమన్నా ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. అలా కాదు, ఇక్కడితో ఆగిపోయింది మనకి, దాన్ని ఏమంటాం, ఐడెంటిటీ రిలేషన్. అందుకోసమే ప్రతి ఐడెంటిటీ రిలేషన్ రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది, కానీ ప్రతి రిఫ్లెక్సివ్ రిలేషన్ ఐడెంటిటీ రిలేషన్ అవ్వదు. క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే సిమెట్రిక్ రిలేషన్. ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి సిమెట్రిక్ ఇన్ విచ్ ద ఆర్డర్డ్ పేర్ ఆఫ్ ఎ సెట్ అండ్ ద రివర్స్ ఆర్డర్ పేర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రిలేషన్. అంటే ఇప్పుడు A1, 2 అనుకోండి, 1, 2 అండ్ 2, 1, A, B ఉంటుంది, B, A ఉంటుంది. సో C, D ఉంటుంది, D, C ఉంటుంది. ఇక్కడ ఆర్డర్డ్ పేర్ ఏవైతే ఉందో ఫస్ట్ది సెకండ్ ఫస్ట్ ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఉండాలి. క్లియర్ కదా. సో సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏంటి, ఏ రిలేషన్లో అయితే A, B ఉండి దాంతోపాటుగా B, A కూడా ఉంటుంది, C, D ఉంటే D, C కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ప్లేసెస్ మార్చుకుని ఇంకొక ఆర్డర్ పక్కన ఉండాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ 1, 2 ఉంది కదా, 2ని ఫస్ట్ దాంట్లోకి 1 and 2 దాంట్లో పంపించుకోండి, 2, 1 అలా ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటారు. క్లియర్ కదా. మనకి ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏంటి, A to B తీసుకుంటే B to A ఎగ్జిస్టెన్స్ ఉందనుకోండి, దాని ఇన్వర్స్ రిలేషన్ అంటాము. అదే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ మ్యాపింగ్తో పాటు 1 మిగతా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇవి ఉండి తీరాలి, దాన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాము. అదే సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏంటి, ఆర్డర్డ్ పేరు ఖచ్చితంగా రివర్స్ చేసాను, ఫస్ట్ సెకండ్ ఫస్ట్ చేసి మనకు ఖచ్చితంగా ఆర్డర్డ్ పేరు ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని ఏమంటాం, సిమెట్రిక్ రిలేషన్ అంటాము. అంటే 1, 2 ఉంటే 2, 1 ఉంటుంది, X, Y ఉంటే Y, X ఉంటుంది. అలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C, D ఉందనుకోండి, ఖచ్చితంగా D, C ఉండాలి. అంటే ఇది ఇటు అటు ఇటు అలా ఎగ్జిస్టింగ్ ఉంటే రిలేషన్ ఏమంటాం, సిమెట్రిక్ రిలేషన్ అంటాము. ఇకపోతే ట్రాన్సిటివ్ రిలేషన్. సో ఫర్ ట్రాన్సిటివ్ రిలేషన్, if X, Y belongs to R and Y, Z belongs to R, then X, Z belongs to R. ఇప్పుడు క్లియర్గా చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు, X, Y అండ్ Y, Z. ఇప్పుడు ఈ Y తీసేస్తే ఏముంటుంది, XZ కదా. అదే అంటే X, Y రిలేషన్లో ఉండి Y, Z రిలేషన్లో ఉండి ఈ కామన్ Y లేకుండా XZ కూడా రిలేషన్లో ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. చూడండి ఒకసారి, AXYZ అనుకోండి, మనకి ఇక్కడ ఏముంది, XY ఉంది, YZ ఉంది, Y తీసేస్తే XZ, అది కూడా ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. ఇక్కడ చూడండి, X రిలేట్స్ టు Y అండ్ Y రిలేట్స్ టు Z, దెన్ X రిలేట్స్ టు Z. అంటే ఇప్పుడు X ఉంది, X రిలేట్స్ టు Y, చూడండి X రిలేట్స్ టు Y అండ్ Y రిలేట్స్ టు Z. ఈ కామన్ ఉన్న Y తీసేస్తే మనకి ఏముంటుంది, X రిలేట్స్ టు Z. అలా ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ఉంటుందో దాన్నే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి A ఉంది, A, B, C ఇలా 3 ఉన్నాయనుకోండి, A రిలేట్స్ టు B అండ్ B రిలేట్స్ టు C. ఇప్పుడు A రిలేట్స్ టు B అండ్ B రిలేట్స్ టు C. ఈ కామన్ ఉన్న Bని మనం కనుక తీసేస్తే అప్పుడు ఏంటి, A రిలేట్స్ టు C, అది కూడా ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్నే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఎప్పుడైతే A రిలేట్స్ టు B అండ్ B రిలేట్స్ టు C ఉన్నప్పుడు ఈ కామన్ ఉన్న B లేకపోతే ఏంటప్పుడు A రిలేట్స్ టు C జరిగింది అనుకో, దాన్నే మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. ఓకే. నెక్స్ట్ యూనివర్సల్ రిలేషన్. యూనివర్సల్ రిలేషన్ అంటే ఏంటి, ఏ రిలేషన్ ఆర్ ఆన్ సెట్ A ఈజ్ యూనివర్సల్ ఇఫ్ R ఈజ్ A క్రాస్ A. అంటే యూనివర్సల్ రిలేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి అదే మ్యాపింగ్ జరిగినప్పుడు మనకేమొస్తుంది, యూనివర్సల్ రిలేషన్ వస్తుంది. యూనివర్సల్ రిలేషన్ అంటే ఏంటి, A క్రాస్ A జరిగితే అప్పుడు ఏమొస్తుంది మనకి, యూనివర్సల్ రిలేషన్. ఇప్పుడు మనకి ఒక సెట్ P ఇచ్చాడు, P క్రాస్ P చేసామనుకోండి, అప్పుడు యూనివర్సల్ రిలేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ సెట్ A ఉంది, 3, 4, 5, ఇదే Aతో దాన్ని మళ్ళీ మనం మ్యాపింగ్ చేసామనుకోండి, అది యూనివర్సల్ రిలేషన్. ఓకే.
నెక్స్ట్ ఈక్వివాలెన్స్ రిలేషన్. సో ఎప్పుడైతే ఒక రిలేషన్ మనకి రిఫ్లెక్సివ్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది, ట్రాన్సిటివ్ అవుతుంది, ఈ మూడు కూడా ఎప్పుడైతే అది యాక్సెప్ట్ చేస్తున్న రూల్స్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో దాన్ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాము. ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏంటి? ఏ రిలేషన్కి అయితే రిఫ్లెక్సివ్ ఉండాలి, సిమెట్రిక్ ఉండాలి, ట్రాన్సిటివ్ ఉండాలి, ఈ మూడు రిలేషన్స్ని అది యాక్సెప్ట్ చేస్తుంటే దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం? ఈక్వివాలెన్స్ రిలేషన్ అని పిలుచుకుంటాము. సో రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటి? వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మ్యాపింగ్ ఉండాలి, దాంతోపాటు వేరేది ఉండొచ్చు, లేకపోయినా ఏమి కాదు. అదే సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏంటి? రివర్స్ 1,2 ఉందనుకోండి, ఖచ్చితంగా 2,1 ఉండాలి. A,B ఉందనుకోండి, ఖచ్చితంగా B,A అట్లా ఉంటే దాన్ని సిమెట్రిక్ రిలేషన్. అదే ట్రాన్సిటివ్ రిలేషన్ అనుకోండి, ఏంటప్పుడు X,Y ఉండి Y,Z ఉండి ఈ కామన్గా ఉన్న Yని తీసేసామనుకోండి X,Z అవుతుంది. అలా రిలేషన్ ఉంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. సో ఇది టైప్స్ ఆఫ్ రిలేషన్ సంబంధించి. సో మీకు క్లియర్గా రిలేషన్ అండ్ టైప్స్ ఆఫ్ రిలేషన్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.